ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేది ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేలా కొడతా ఏటి మళ్ళీ దాని తాలూకు యుద్ధం అర్థం కాలేదు. ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకు మించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బ్రతికున్న ఓ సమూహం తాలూకు నమ్మకం. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు కొనొస్తాడని, ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురు చూసింది. ఎవరతను? కేజీ 2 కేజీలు కాదురా, 20 టన్నులు. ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్లో ఎక్కించండి. అది మన ఊరు స్టేషన్ మీద నుంచి వెళ్తుంది కదన్నా, అక్కడ రైల్వే ఎస్ఐ గారు ఉంటాడు. రామ్ చరణ్ గారి పెద్ద మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉండబోతుంది. రిలీజ్ టైంని బేస్ చేసుకొని బుచ్చిబాబు సన గారు ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు సన గారి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అలాగే ఈ మూవీకి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీ ఇంటర్వెల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వెల్ ఎపిసోడ్ కంప్లీట్ గా ఈ మూవీలో రామ్ చరణ్ గారికి జగపతి బాబు గారికి సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. రీసెంట్ గానే జగపతి బాబు గారు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీలో అనసూయ గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తుంది. అలాగే ఈ మూవీలో టోటల్ గా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. మెయిన్ గా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బీజిఎమ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అలాగే ఈ మూవీకి కూడా ఉండబోతుంది. ఈ మూవీలో టోటల్ గా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. అలాగే ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.